హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంబంధించిన సంస్థలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇందులో కరెంట్ జాబ్ ఓపెనింగ్కి సంబంధించిన లింక్లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ ఎంగేజింగ్ టీచర్స్ ఇచ్చారుగా 2025-26 ఇయర్కి. ఇది అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాము ఒకసారి. చూడండి, ఇది మనం చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కాలనీ ఈసీఐ పోస్ట్ హైదరాబాద్ 5,62,000 ఇచ్చారు. ఓకేనా. ఇది మనకు చూసినట్లయితే 2025-26 అంటే 1/4/2025 అంటే మనకు ఈ సంవత్సరం మార్చి నుంచి నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31, 2020 వరకు మనకి ఇవి ఉద్యోగాలు ఉంటాయి. ఇవి పర్మనెంట్ కాదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ బాలవాటిక టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పిఆర్టీ తెలుగు, ట్రైన్డ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్, టీజీటీ మ్యాథ్స్, ఫిజిక్స్, జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, పీఈటీ, మేల్ అండ్ ఫీమేల్, ఆర్ట్, ఇవైతే మన పోస్టులు ఉన్నాయి. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్, రూమ్ అబ్జర్వేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ అదర్ క్వాలిఫికేషన్ ఫర్ టీజీటీ వాళ్ళకి డిగ్రీ ఉండాలి, బీఈడీ ఉండాలండి. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు చూసుకోండి ఒకసారి ఇక్కడ. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ టీజీటీ ఇంగ్లీష్కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. టీజీటీ సోషల్కి మనకు డిగ్రీ, మనకు బీఈడీ ఉండాలి. ఓకేనా. సో టీజీటీ హిందీ, సంస్కృత్, దీనికి కూడా మనకు హిందీ డిగ్రీ చదివి ఉండాలి, సంస్కృత్ చదివి ఉండాలి, బీఈడీ ఉండాలి. టీజీటీ మ్యాథ్స్ ఫిజిక్స్కి మ్యాథ్స్ ఫిజిక్స్, జనరల్ సైన్స్కి బాటనీ, జువాలజీ ఇట్లా ఉంటే అప్లై చేసుకోవచ్చు. టీజీటీ పీఈటీకి సంబంధించి మేల్ ఫీమేల్ వాళ్ళకి మనకి ఇక్కడ చూసినట్లయితే పీఈడీ కానీ, చూడండి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. రైట్. తర్వాత టీజీటీ ఆర్ట్, ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు చూసినట్లయితే మినిమం 3 years డిప్లొమా కానీ బీఎఫ్ఏ కానీ ఉండాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టేబుల్ 2, ఇక్కడ మీకు పిఆర్టీసీ కంటే ఏం లేదండి, ఇంటర్మీడియట్తో పాటు మనకు టీటీసీ కానీ డిఎడ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పిఆర్టీ తెలుగు ఇక్కడ కూడా సేమ్ అండి, ఇంటర్మీడియట్తో పాటుగా మీకు ఇక్కడ చూసినట్లయితే డిఈడి కానీ టీటీసీ కానీ ఉండాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇక బాలవాటిక టీచర్స్ అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే ఏముంది, సీనియర్ సెకండరీ స్కూల్, దాంతోపాటు డిప్లొమా నర్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, లేదంటే బీఈడి నర్సరీ. ఓకేనా. ఇట్లయినా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు బాలవాటిక టీచర్స్ పిఆర్టీలకి పర్ మంత్ 27,625 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇంకా టీజీటీ వాళ్ళకు 34,125 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. 35 years ఏజ్ తక్కువ ఉండాలి. పిఆర్టీకి బాలవాటికకి 30 years బిలో ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఉమెన్కి 10 years, పిహెచ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10 years ఎగ్జిబిషన్ ఉంటుంది. రైట్. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి 26/2025 అంటే ఇంకా మనకు ఒక 9 days టైం ఉంది. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి, పోస్ట్ లైన్ పంపించండి, వాట్ ఎవర్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అప్లికేషన్ సబ్మిట్ వితౌట్ జిరాక్స్ కాపీస్, ఇది పెట్టినట్లయితే రిజెక్ట్ చేస్తారండి. రైట్. ఇక్కడ చూసుకోండి ఒకసారి, మనకు మార్క్ షీట్స్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకే. సో డాక్యుమెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2 డిఐఈ కాలనీ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ 5,62,000 అనే అడ్రస్కి మీరు బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ అప్లై చేసుకోవచ్చు. రైట్. ఓకేనా. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే సీటెట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ పిఆర్టీస్ పేపర్ 1 టీజీటీ కూడా. సో సీటెట్ కానీ ఉండాల్సి ఉంటుంది, టెట్ కానీ. రైట్. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు టీజీటీయా, పిఆర్టీయా, బాలవాటికి పెట్టుకోవాలి, సబ్జెక్ట్ పేరు రాయాలి, అప్లికేషన్ వాళ్ళు పెడతారు, మీరు కాదు. ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, నేము, ఫాదర్ నేమ్, స్పోజ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి. ఓకేనా. అకాడమిక్ ఏమైనా ఉంటే అవి పెట్టండి అవన్నీ కూడా.
ఎక్స్పీరియన్స్ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయాల్సి ఉంటుంది, టీచింగ్ క్వాలిఫికేషన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. ఇవన్నీ డిక్లరేషన్ సంబంధించిన క్యాంటైన్ పెట్టేసి మీ డాక్యుమెంట్స్ అని పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.